హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో సక్సెస్ఫుల్గా 2025లో మనం స్టార్ట్ చేసిన ఈ రీస్టార్ట్ జర్నీని మళ్ళీ పాజ్ చేయకుండా కంటిన్యూ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వేరే అదర్ సిచ్యువేషన్స్ ఏవి మనకి మళ్ళీ కొద్ది రోజులు ఆపే సిచ్యువేషన్ తేవద్దు అని కోరుకుంటున్నా. పొద్దున నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి కొబ్బరికాయలు కొట్టుకొని తాగామన్నమాట. సమ్మర్ వస్తే ఇక తెలిసిందే కదా. నేను లైట్గా కొంచెం మీగడగా ఉన్న కాయలు తెండి అంటే 1 ఇంచ్ మందం ఉన్న మీగడ ఉన్న కాయలు తెచ్చారు. ఇంకా అవి ఎట్లాగో కుస్తీ పట్టి పగలగొట్టి మీగడ తీసుకొని తినేసాం అనమాట ఇద్దరమే. అండ్ పాలు కాచేసాను, చల్లారిపోయినాయి, ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. సమ్మర్ మర్చిపోయామంటే విరిగిపోతాయి. సో ఇదొకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ పెరుగు కూడా ఆబ్వియస్లీ ఫ్రిడ్జ్లో ఉన్నది మనం ముందుగానే తీసి బయట పెట్టుకోవాలి కదా, చల్లది తాగలేము కదా. సో అన్నంలోకి అందుకని చెప్పేసి ఇక ఏవేవి ఫ్రిడ్జ్ ఒకసారి తీసినప్పుడు బయట పెట్టాల్సినవన్నీ చూసి తీసుకుని బయట పెట్టేసుకుంటూ ఉంటాను. అండ్ ఈరోజు నేను వేసుకున్న ఈ డ్రెస్ నాకైతే చాలా బాగా నచ్చింది. చిన్న ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇంక ఈ లేత కొబ్బరి చూస్తే మధ్య మధ్యలో తింటూనే ఉంటాం అనమాట. సో దాన్ని చూసినప్పుడల్లా మంచిగా అనిపిస్తుంది నాకు. అంటే అదొక డిఫరెంట్ టేస్ట్ కదా. సో ఎప్పుడో రేర్గా దొరుకుతుంటుంది కాబట్టి ఇక పనులు చేయడము తినటమే అనమాట. ఇంకా ఈ చిక్కుడుకాయలు పెద్ద పని, మనకి కట్ చేయడం అంటే ఫాస్ట్గా చేయొచ్చు, కానీ పీస్ తీసుకుంటూ ముక్కలు చేయాలని చెప్పేసి ఇక సండేనే కదా, నేను మా వారిద్దరు కలిసి కూర్చొని చక్కగా చేసి రెడీగా ఏ గిన్నెలో ఉడకబెట్టాలో అందులోనే పెట్టాను. అండ్ ఇంకా ఈరోజు నేను వేసుకున్న ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇది మీషో నుంచి తీసుకున్నాను. ఇది ఖాదీ మెటీరియల్ టైప్ అనమాట. మనకి 300 రూపాయల లోపలే. నాకైతే 314 పట్టింది. నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నాను, ఎందుకంటే రిస్క్ ఎందుకని చెప్పేసి సిఓడి పెట్టుకున్నాను అనమాట. మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే 200 సమ్ చిల్లరే వస్తుంది. 300లో మీకు టాపు బాటమ్ చున్నీ 3 పీసెస్ వచ్చాయన్నమాట. ఇంత బయట మెటీరియల్ కొనుక్కొని కుట్టించుకుంటేనే ఆల్మోస్ట్ బోర్డులు అంతా 350 ఎంతో తీసుకుంటారు. ఇంక ఇప్పుడు ప్రజెంట్ రేట్స్ అయితే నాకైతే తెలియదు, ఎందుకంటే అన్నీ రెడీమేడే కొనుక్కుంటూ ఉంటాను కదా. మనకి ఆ 290 చిల్లరలోనే 3 పీస్ సెట్ అంటే నిజంగా మీరు చెప్తే నమ్మరు. నేను మీషోలో ఆర్డర్ పెట్టేటప్పుడు చూసి నాకు పిక్ అయితే నచ్చింది. మరి పిక్లో ఉన్నట్టే మంచిగా వస్తుందా, ఏమైనా వేస్ట్ క్వాలిటీది వస్తుందా, ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టాను. కానీ బాగుంది. కాకపోతే ఒక్క ప్రాబ్లం ఏంటంటే మీషోలో ఎప్పుడు మీరు ఆర్డర్ పెట్టినా కూడా వీలైతే కాటన్ అయితే 2 సైజులు ఎక్స్ట్రా పెట్టుకోండి, మామూలుది అయితే 1 సైజు ఎక్స్ట్రా పెట్టుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతాయంటే డ్రెస్సెస్ వాష్ చేశాక సింక్ అవుతాయి. మనం ఎంతో ఇష్టపడి కొనుక్కుంటాం, ఆ డ్రెస్ సింక్ అయిపోయింది అనుకోండి, షార్ట్ అయిపోతుంది. పొట్టిగా అయిపోయాక పాత స్టైల్లో మనకి ప్యాంట్లు మరీ పొడుగ్గా రావట్లేదు కదా, అది ఇంకాస్త పైకి వెళ్ళిపోతుంది. కాలు అంటే ఒక మన చేయి బారంతా కాలే కనిపిస్తూ ఉంటుంది, ఆడ్గా ఉంటుంది. మళ్ళీ వేసుకోకుండా అలా వదిలేసుకోవాల్సి వస్తుంది, ఎవరికో ఒకరికి ఇచ్చేయాల్సి. మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు, 300లో వస్తుంది కదా అని నేను కొనుక్కుంటే ఇట్లా అయిపోయిందని. అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను, ఒక 2 సైజెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. మీరు స్మాల్ అయితే ఎల్ పెట్టుకోండి, ఎల్లోళ్ళు అయితే XXL పెట్టుకోండి. పెట్టుకున్నా మనకి మళ్ళీ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది కాబట్టి మీరు అది వేసుకొని చూసి మరీ పెద్దగా అనిపిస్తే మళ్ళీ అట్లీస్ట్ ఎక్స్చేంజ్ అయినా పెట్టుకోవచ్చు. కానీ షార్ట్ది తీసుకొని కరెక్ట్గా ఉందని మీరు వేసుకుంటారు, 1 2 3 ఉతుకులు పడంగానే అది షార్ట్ అయిపోయింది అనుకోండి, అయ్యో అని బాధపడతారు. అందుకని కొంచెం చెప్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి చెప్పాను. నేను రీసెంట్గా ఇంతకుముందు అమెజాన్లో తీసుకున్న డ్రెస్ అట్లాగే అయిందనమాట. డ్రెస్ బాగుందని చెప్పి తీసుకున్నాను, వైలెట్ కలర్ది. అది వేసుకుందామంటే కరెక్ట్గా ఒంటికి అతుకుపోయినట్టుగా షార్ట్గా అయిపోయింది. అందుకని ఇట్లా చిన్నవి జరుగుతూ ఉంటాయి కదా. సో షేర్ చేస్తే మీకు యూజ్ అవుతుంది, చెప్పాలి అని అనిపించింది నాకు ఆ పాయింట్. అండ్ ప్రజెంట్ అయితే మీకు నేను అగారో రీగల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ గురించి చూపిస్తాను. ఇది మనకి స్టెయిన్లెస్ స్టీల్ బాస్కెట్ తోటి వస్తుంది. అంటే మనం ఏమన్నా ఉడకపెట్టుకోవచ్చు దాంట్లో. ఇప్పుడు నేను చిక్కుడుకాయలు ఉడకపెట్టాలన్నా గిన్నెలో వేసేయచ్చు, సన్న చిల్లులు ఉంటాయి. 2 ప్లాస్టిక్ స్పాచులాస్ వచ్చాయి, కానీ అవి నేనైతే యూజ్ చేయను. జస్ట్ వాళ్ళైతే ఇస్తారు మనకి. ఇది నాన్ స్టిక్ కోటింగ్ కాదండి, సెరామిక్ ఇన్నర్ బౌల్ అనమాట. సెరామిక్ కోటింగ్ మంచిగా ఎన్ని లేయర్స్ వేసి సెరామిక్ కోటింగ్ చేశారు. చాలా లైట్ వెయిట్గా, సింపుల్గా, కాంపాక్ట్గా ఉంది. ఇట్లాంటివి మనకి రెగ్యులర్గా యూజ్ అవుతాయి ఇంట్లో. అట్ ద సేమ్ టైం హాస్టల్లో ఉండే వాళ్ళకి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు మనం స్టెయిన్లెస్ స్టీల్ అలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో మనకి కంఫర్ట్ వేరేగా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే కొంచెం కర్రీస్ అవి కూడా దీంట్లోనే మల్టీ ఫంక్షనల్గా వాడుకుంటారు కదా, ఒకే దాంట్లో ఎన్నో రకాలు చేసుకునేలాగా. అతుక్కోకుండా కొంచెం వాళ్ళు జాగ్రత్తగా కుక్ చేసుకుంటే
దీంట్లోనే వాళ్ళు అన్నం వండుకోవచ్చు, కూరలు వండుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఏమైనా ఉడకపెట్టుకోవాలంటే స్టెయిన్‌లెస్ స్టీల్ బాస్కెట్ ఇచ్చారు కదా, దాంట్లో పెట్టుకొని కూడా బాయిల్ చేసుకోవచ్చు. స్టీమింగు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో, నాకైతే అనిపిచ్చింది. ఇంక నేను రైస్ ఇందులో బ్రౌన్ రైస్ కూడా చేసుకునే అవకాశం ఉంది. అండ్ లో కార్బ్ రైస్ అంటే గంజి తీసి వచ్చేసేసి అన్నం అయ్యేలాంటి ఆప్షన్ కూడా ఉందనమాట. సో, మీరు వైట్ రైస్ వండుకోవచ్చు, బ్రౌన్ రైస్ వండుకోవచ్చు. రెండిట్లోనూ లో కార్బ్‌గా కూడా చేసుకోవచ్చనమాట. సో, టెక్నాలజీస్ పెరిగిపోతున్నాయి కదా, రకరకాల కొత్త కొత్త ఆప్షన్స్ వస్తూ ఉన్నాయి. సో, ఇది 8 ఇన్ 1 రైస్ కుక్కర్ అనమాట. 8 ఆప్షన్స్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, చాలా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. గుడ్లు ఉడకపెట్టుకోవడము, దీంట్లో స్టీమ్ ఆప్షన్ ఉంది, స్లో కుక్ ఆప్షన్ ఉంది. రెగ్యులర్ రైస్ కుక్కర్స్‌తో పోలిస్తే దీంట్లో ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో, తెలివిగా వాడుకోవాల్సిన వాళ్ళు మంచిగా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఐడియాస్ అన్నీ చేసుకోవచ్చు. దీని యొక్క లింక్ మీకు నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వ్యూ ప్రొడక్ట్స్‌లో కూడా యాడ్ చేస్తాను. స్క్రీన్ మీద మీకు చిన్న షాపింగ్ బ్యాగ్‌లా కనిపిస్తది కదా, సో దాంట్లో కూడా ఉంటుంది. కీప్ వార్మ్ ఆప్షన్ ఉంటుంది. సేఫ్టీ గార్డ్‌వి మనకి 6 ఫీచర్స్ ఉన్నాయి. సో, అన్ని విధాల సింపుల్‌గా మెయిన్‌గా హాస్టలర్స్‌కి అయితే బాగుంటుంది. అండ్ నాకంటారా, మీకు తెలిసిందే కదా, మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కాబట్టి నేను ఏదైనా కూడా మీకు వ్యూవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికి ఏ ప్రోడక్ట్ యూజ్ అవుతుందనే వేలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. సో, చూద్దాం. మా అమ్మాయి ఒకవేళ అవసరము నేను తీసుకుంటాను అంటే ఐ మే గివ్ ఇట్ టు హర్, తనకి ఇస్తాను. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఇవన్నీ తీసుకొని యూజ్ చేసేంత టైం ఉండదు వాళ్ళకి. సో, దీంతో 2 స్పాచులర్స్తో పాటుగా ఒక మెజరింగ్ కప్ కూడా వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మాన్యువల్ గైడ్లో మనకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. మీరు వాడుకునే ముందు ఒకసారి చదువుకోవచ్చు. అండ్ బేసిక్ రైస్ కుక్కర్ కాబట్టి ఎక్కువ మనం అర్థం కానంత ఏముండదు. చాలా సింపుల్. బటన్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అగోండి చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి కదా, నాకు ఏదైనా స్టీమింగ్ ఆప్షన్ ఉన్నవంటే చాలా చాలా ఇష్టం. అడుగున వాటర్ పోసేసి పెట్టేశాను. మంచిగా 10 జనరల్గా స్టీమ్ ఆప్షన్ పెడితే 10 నిమిషాలు చూయించింది. నేను మళ్ళీ కొద్దిగా ఎక్స్ట్రాగా 5 మినిట్స్ పెట్టాను. ఎందుకంటే చిలకడ దుంపలు కట్ చేయలేదు కదా, వాటి మీద సరిగ్గా మట్టి పోలేదనుకోండి, మళ్ళీ ఉడికిన తర్వాత మనం కట్ చేసిన వైపు కూడా మట్టి అనేది లాగేసుకుంటుంది. అందుకని చెప్పి దుంపలు ఉన్నవి ఉన్నట్టుగానే పెట్టేసి కొంచెం ఎక్స్ట్రా టైం పెట్టాను. లావుగా ఉన్న మంచిగా కుక్ అవుతుంది కదా, కొద్దిగా ఎక్స్ట్రా టైం అని చెప్పేసి 15 మినిట్స్ పెట్టాను అంతే. ఇక ఆ తర్వాత అది ఆటోమేటిక్గా కంప్లీట్ టైం అయిపోయాక ఆఫ్ అయిపోతుంది. బీప్ సౌండ్ వచ్చి హ్యాపీగా మనం తీసుకొని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చిలకడ దుంపలు డైరెక్ట్గా వాటర్లో కంటే ఇలా బాయిల్ చేసి కాస్త గోరువెచ్చగా అయ్యి అంటే పూర్తిగా చల్లారాక తినండి. మైల్డ్ స్వీట్ తోటి చాలా చాలా బాగుంటాయి. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. మంచిగా ఫిల్లింగ్ అంటే కడుపు నిండుగా కూడా ఉన్నట్టు ఉంటుంది. కడుపు మంచిగా ఏదైనా ఫుడ్ తిన్నా ఇంకా తినాలి అని లేకుండా ఆకలి కూడా తీరుతుంది. పిల్లలకి మంచి స్నాక్ ఐటెం, బాగా ఆడుకునే పిల్లలకి చక్కగా సాయంత్రం మీరు లంచ్ టైంలో ఉడకబెట్టేసి ఉంచేస్తే సాయంత్రం వాళ్ళు తినాలి అనుకున్నప్పుడు ఒక 2-3 దుంపలు ఇచ్చేసారనుకోండి, మళ్ళీ ఇంకా అది పెట్టు ఇది పెట్టు అని అడగరు వాళ్ళు. ఎందుకంటే కడుపు నిండిపోతుంది, హాయిగా ఆడుకుంటారు. సో, ఇదొక మంచి స్నాక్. మనకైతే శక్తి కూడా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే కార్బ్స్ ఉంటాయి కదా దాంట్లో. సో, కావాల్సినంత శక్తి కూడా వస్తుంది. క్యాలరీస్ అనేవి పెద్దవాళ్ళైనా తినొచ్చు, పిల్లలైనా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. మంచిగా ఇదొక స్నాక్స్ లాగా మీరు లంచ్ టైంలో వంట చేసే టైంలోనే కుక్ చేసేసి పెట్టేసుకోండి. సాయంత్రానికి ఇంకేమైనా తినాలి అని అనిపించినప్పుడు అవి ఇవి తినకుండా ఇది టక్కన తీసుకుని తినేస్తారు. ఇంకా నేనైతే ఇగోండి ఈ నూనె మూత కొంచెం చిన్న హోల్ పెట్టాను. అదేమో సరిగ్గా రాకపోతే కొద్దిగా పెద్దగా చేస్తున్నా. మామూలు ఆయిల్ అయితే అంత టెన్షన్ పడము, ఒక చుక్క కింద పడినా. కానీ ఈ చుక్క ఒకటి డ్రాప్ వేస్ట్ అయినా కూడా, అంటే వాళ్ళు గానుగ నూనెలో ఎంతో కష్టపడి చేసి తీస్తారు కదా, ప్లస్ మనం చాలా కాస్ట్ పెడతాం. ఒక నూనె ప్యాకెట్ అంటే దీని ఒక లీటరు మనకి విడిగా అయితే 2-3 లీటర్ల నూనె వస్తుంది. కాబట్టి ఎవ్రీ డ్రాప్ కౌంట్స్ అనమాట. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ ఇంకొకటి, ఈ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఆప్షన్ తోటి నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఇట్లాగా మీకు ఉండడం ఏమైనా ఇబ్బందిగా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను నార్మల్ మోడ్లోనే పెట్టి షూట్ చేసుకుంటాను. అప్పుడు ఏంటంటే మనం ఎటు వెళ్తే అటు అది వెళ్ళదు కాబట్టి ప్రతిసారి ట్రైపాడ్ని మనం తిప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, ఇది ఓకే అండి, బాగుంది అంటే ఈ మోడ్లోనే షూట్ చేస్తాను. ఎందుకంటే నేను సింగిల్గా షూట్ చేసుకుంటాను, నాకు ఎవరు హెల్ప్ చేయరు. ప్రతిసారి వెళ్ళిన చోటకల్లా నేను ఆ ట్రైపాడ్ని తిప్పలేక ఈ ఆప్షన్ అయితే పెట్టుకున్నాను అనమాట.
మీకు ఇబ్బందిగా ఉందంటే నేను రెగ్యులర్ మోడ్లో షూట్ చేసుకుని నేనే ఎటు వెళ్తే అటు తిప్పుకుంటా ట్రై చేస్తాను. బాగుందండి, ఇబ్బంది ఏం లేదు అంటే హ్యాపీగా ఇట్లాగే ఈ మోడ్లోనే షూట్ చేసి మీకు అప్లోడ్ అయితే చేస్తాను. అండ్ ఇంకొకటి, ఈ రోజు నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్, అంటే ముందు రోజు ఇస్తున్నాను వాయిస్ ఓవర్, మీరు చూసేది మండే కదా. సో 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. లిటరల్లీ చెప్తున్నాను, మా వాడికైతే 10th ఎగ్జామ్స్ అన్న టెన్షనే లేదు. వాడు ఏంటంటే చిన్నప్పటి నుంచి అసలు భయం అనేది తెలియకుండా పెరిగిన టైప్ అనమాట. భయమా, ఎవరికి భయపడాలనే టైప్ వాడు. అట్లాంటిది వాడికి ఎగ్జామ్స్ అంటే నాకు నిద్ర పట్టట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఎగ్జామ్, ఇంకొక 2 డేస్ ఉంది, ఇంకా 5 డేస్ ఉంది, ఇంకా 4 డేస్ ఉంది, 3 డేస్ ఉంది, 2 డేస్ ఉంది, అమ్మో రేపే ఎగ్జామ్ అని ప్రతిరోజు అనుకోవడమే. వాడెప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా క్యాజువల్గా మాట్లాడతాడు. వాడికి ఏ టెన్షన్, వాడు ఇప్పుడే కదా చిన్నప్పటి నుంచి అదే టైపు మైండ్ సెట్ అనమాట. ఏంటో వాడు పరీక్షలు రాస్తుంటే నేను పరీక్షలు రాస్తున్నంత టెన్షన్గా ఉంది. మా అమ్మాయి అప్పుడు ఇంత టెన్షన్ పడలేదు. తను మంచిగా చదువుకుంది కాబట్టి నాకు భరోసా ఉంది. ఓకే, హ్యాపీగా అమ్మాయి బాగా చదువుకుంటుంది కదా, తను మంచిగానే రాస్తుందిలే, కూల్ అని చెప్పేసి అని అనుకున్నా. వీడేమో టేక్ ఇట్ ఈజీ టైపు, కూల్ పర్సన్. వీడు దేనికి సీరియస్ తీసుకోడు. ఏంటో అబ్బాయిలందరూ ఇంతే ఉంటాడో, వీడే ఎట్లా ఉంటాడో నాకు తెలియదు కానీ చల్తా ఏ అన్న టైప్ అనమాట. సో ఎట్లా రాస్తాడో ఏంటో, ఎన్ని మార్క్స్ వస్తాయో, ఎన్ని వచ్చినా మేమేమి చేయలేము, ఏమీ అనలేము. బికాస్ హీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ అవర్ సన్. సో వీ షుడ్ యాక్సెప్ట్ హౌ హీ ఈజ్ అనమాట. తెలివైనవాడు, తెలివైతే ఉంది, ఇబ్బంది ఏం లేదు. బట్ కొంచెం బాగా చదువుకుని మంచి మార్క్స్ తెచ్చుకుంటే ఆ మార్క్సే మనకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా అట్లీస్ట్ సర్టిఫికేట్స్ అనేవి ఒక ప్రైడ్ కదా మనకి, చూసుకోవడానికి హ్యాపీనెస్ ఉంటాయి. నాకు 10th ఇన్ని వచ్చాయి, ఇంటర్లో ఇన్ని వచ్చాయని, అది మన జీన్స్లో చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయిన విషయం కదా. మార్క్స్ చూసి మనం మనుషుల్ని వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఆలోచిస్తాం. ఓకే, వీళ్ళు ఇంత మార్క్స్ వచ్చాయంటే ఇంత తెలివైన వాళ్ళు అని. సో మరి ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటాడో, ఏం చేస్తాడో, నాకు అదో పెద్ద టెన్షన్ లాగా ఉంది. సో లెట్స్ సీ. ఇక మార్చి అయిపోతే ఇక ఇంట్లోనే ఉండి బాజా మోగుతూ ఉంటుంది అనమాట. ఈ ఇంట్లో ఇంకా హైదరాబాద్ వెళ్దాం పదా, అక్కడ వెళ్దాం పదా, ఇక్కడ వెళ్దాం పదా అని చెప్పి నా బుర్ర తినేస్తూ ఉంటాడు. సో మరి ఏం చేయాలో, ఇక మార్చి ఎండింగ్ తోటి ఇక పరీక్షలు అయితే అయిపోతాయి. అందరూ కూడా, మీ అందరూ అంటే జనరల్ పిల్లలకైతే ఏప్రిల్ మిడ్ వరకు ఉంటాయేమో, వీళ్ళు 10th వాళ్ళు కదా, వీళ్ళకి మార్చి ఎండింగ్ తోటి అయిపోతాయి. సో ఇక నాకు మాత్రం ఇక నోటికి నాన్ స్టాప్గా వర్క్ ఉంటూనే ఉంటుంది. నోటికి, చేతులకి, కాళ్ళకి అరుస్తూనే, మాట్లాడుతూనే, చేస్తూనే ఉండాలి పని. పిల్లలు ఉంటారు కదా, అదొక హ్యాపీనెస్. కొద్ది రోజులు మళ్ళీ కాలేజ్కి వెళ్ళే వరకు. ఇక ఈసారి కాలేజ్ జాయిన్ అయిపోతాడు కాబట్టి ఇంకొంచెం పెద్ద అయిపోతాడు. సో అట్లా అట్లా ఇంకేముందండి, మగపిల్లలు కొంత సంవత్సరాలే మనతోటి ఉంటారు. తర్వాత ఇండివిజువల్గా అయిపోయాక వాళ్ళ లైఫ్ ఏంటో, వాళ్ళేంటో మంచిగా సపరేట్ అయిపోతారు. అప్పుడు మనం పరిగెట్టాలి వాళ్ళ వెనకాల. ఇప్పుడేమో ప్రాబ్లం అని ఫీల్ అవుతూ ఉంటాం. ఆ తర్వాత మనకి చేతికి చిక్కరు. పెద్ద అయ్యాక, హయ్యర్ స్టడీస్కి వచ్చాక ఎప్పుడెప్పుడు మన దగ్గరికి వస్తారా అని చూస్తూ ఉంటాము. కాబట్టి వాళ్ళు ఉన్న రోజులు చిరాకు పెట్టినా, పరాకు పెట్టినా అడ్జస్ట్ అయిపోయి వాళ్ళని మంచిగా చూసుకోవాలి, అంతే. అమ్మో ఎన్ని విషయాలు ఉన్నాయో, చెప్పుకుంటూ ఉంటే బోల్డ్ విషయాలు. నేను ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉన్నాను. ఆ కబ్బోర్డ్లో కాక్రోచెస్ తిరుగుతూ ఉంటాయి. స్పూన్ తీస్తాను, తుడుస్తాను, కానీ మనసుకు మాత్రం అవి ఎక్కడ తిరిగి అలా అలా పాకి ఉన్నాయో అని చెప్పి మళ్ళీ కడిగి తుడుస్తాను తప్పితే డైరెక్ట్గా అయితే యూజ్ చేయను. మొత్తం అన్ని డిష్ వాషర్లోనే క్లీన్ చేసినా కూడా షెల్ఫ్లో పెడితే మాత్రం కడిగాక యూజ్ చేస్తానండి. ఎందుకంటే అవి నీట్గా ఉంటాయి, తడపాల్సిన అవసరం ఉండదు. కానీ మనం చూడకుండా నైట్ టైం ఎన్ని పురుగులు అక్కడెక్కడ తిరిగాయో, బల్లులు తిరిగాయో తెలియదు కదా. సో కడిగి వాడుకోవడమే. నాకు వంట అయిపోయేసరికి ఒక నాప్కిన్ తడిసిపోతుంది, దాన్ని తీసి బయట పడేసేసి మళ్ళీ ఇంకోటి తెచ్చి పెట్టుకుంటాను. మళ్ళీ ఆ తడిదే ఉంచను, ఎందుకంటే తడిది మళ్ళీ ఇంకాసేపు ఉంచామంటే కంపు వచ్చేస్తుంది. లక్కీగా వాషింగ్ మిషన్ ఉంది కదా, సో దాంతో అలా మేనేజ్ చేస్తుంటే. బ్లాగ్లో మీతోటి ఏంటో చాలా విషయాలు షేర్ చేసేసాను. ఎందుకంటే ఎక్కువ రోజులు మాట్లాడకపోతే కడుపులో నేను వచ్చేస్తాయి అంటారు చూడండి, అలా ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియకుండా అన్నీ మీతోటి మాట్లాడేశాను. కానీ నా కెమెరాలో కూడా నేను ఈ షూట్ చేసేసరికి మెమరీ అయిపోయింది, అందుకని ఇక్కడితోటి స్టాప్ చేసేసాను. చిక్కుడుకాయ టమాటా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.